నా పేరు డాక్టర్ కొట్టే చెన్న, రిటైర్డ్ ప్రిన్సిపల్, మరి నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. అభివృద్ధి సంక్షేమం అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు స్వర్ణయుగానికి దారి వేస్తున్నాం అని చెప్పేసి మీరు నిన్న మేదరమెట్ల సిద్ధం సభలో చెప్పారు. మద్య నిషేధం అని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. 40 లక్షల మంది ఆడపడుచుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాగే పనికిమాలిన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటారు. అలాగే ఏదో గుడిలో మెల్లగా సచివాలయ ఉద్యోగులని ఇస్తున్నారు. వాలంటీర్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమో నిజంగా వాలంటీర్, కోర్టుకేమో వాలంటీరు అంటారు పర్మనెంట్ చేయమంటే. లేదంటే మా కార్యకర్తలని మీ వాళ్ళందరూ విజయసాయి రెడ్డి, ధర్మాన ప్రసాద్ వీళ్ళందరూ మా కార్యకర్తలని డైరెక్ట్గా చెప్తున్నారు. నిన్న మీరు సభలో కూడా ఏమన్నారు, ప్రతి వాలంటీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్నను సీఎం చేయాలి మళ్ళీ అని చెప్పండి అని చెప్తున్నారు. అంటే మీ కార్యకర్తలు చెప్పినట్టుగా చెప్పారు. నిజమైన ప్రభుత్వ ఉద్యోగి కాదు, కానీ మీరు ప్రభుత్వం నుంచి నెలకు 5,000 ఇచ్చి పెంచి పోషిస్తున్నారు వాళ్ళను. ఇది ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏదంటే, మీరు వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పచెప్పవద్దని. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మా కార్యకర్తలని చెప్పుకుంటున్నారు ప్రభుత్వం. అందువల్ల రైతులకు ఏం ఒరగబెట్టామని ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టారు? అసలు 22 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, అవి ఎన్ని పూర్తి అయ్యాయి? పోలవరం కట్టావా, వెలుగొండ కట్టావా, గుండ్రేవులు కట్టావా, వేదవతి కట్టావా? మీ జిల్లాలోనే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, దాన్ని కట్టావా? ఏం కట్టావని? ఎంత సబ్సిడీలు ఇచ్చావు, ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చావు? రాయలసీమ జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ఏమైందని చెప్పేసి వాటికి ఏమైనా సహకరించారా? సబ్సిడీలు ఏమన్నా ఇచ్చారా? రైతులు ఎంతమంది చచ్చిపోయారు? రైతులకు మీరు మేలు చేస్తారా? అలాగే మహిళలకు మేలు చేశాను, అమ్మఒడి ఆశ్రయిస్తూనే మేలు చేసినట్టు కాదు. మహిళల నుంచి ఎంత దోచుకుంటున్నారు, వాళ్ళ శ్రమను ఎంత దోచుకుంటున్నారు. కొడుకులు కూడా కూడు పెట్టకుండా ముసలోళ్ళని బయట పెడితే వాళ్ళొక్క పెన్షన్లో కూడా మీ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు, వాళ్ళ కొడుకులు మనవాళ్ళని చెప్పేసి అవి కట్ చేశారు. అది మీరు చేసిన మేలు. అసలు ఫ్యాక్టరీ కార్మికులు అంటారు, కార్మికులు ఉన్నారా మన రాష్ట్రంలో? ఫ్యాక్టరీలు ఉంటే కదా కార్మికులు ఉండేది. ఆ ఉన్నటువంటి ఆ గ్రానైట్ పరిశ్రమను, ఇసుక పరిశ్రమను కూడా మీరే దోచుకుంటున్నారు. గ్రానైట్ పరిశ్రమను మూసేస్తున్నారు వాళ్ళు చేతగాక మీ ఒత్తిడికి మీ ఇబ్బందులు పెట్టే దాని వ్యవహారాన్ని చూసి. అలాగే ఇసుకను మీరు కరోనాతో పాటు ఇసుక రాక్షసుని కూడా జనాల మీద పంపి 35 లక్షల మంది భవన కార్మికులను జీవితాలతో ఆడుకున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక 1200-1500 రూపాయలు అయ్యేది. ఈరోజు మీ పెద్ద మనుషులు మీరు వచ్చినప్పటి నుంచి కూడా 5-6 వేలకు తక్కువ లేకుండా అసలు కొన్ని చోట్ల ఇసుక దొరకకుండా కూడా చేశారు. అలాంటి పుణ్యం కట్టుకున్నారు మీరు. అలాంటి వాళ్ళు మీరు కార్మికులకు మేలు చేస్తారంటే ఎంతవరకు నమ్ముతాము? అలాగే వృద్ధులకు మేలు చేసామని చెప్పి వృద్ధులకు ఏం మేలు చేస్తున్నారు? అనేక మంది కొడుకులు కూడు పెట్టకుండా బయటకు నెడితే పెన్షన్ ఏదో ఆసరాగా ఉందంటే అవి కూడా మీ వాలంటీర్ కార్యకర్తలు వచ్చి వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాదంటే తీసి పడేస్తున్నారు. అలా ఎంతమంది జీవితాలు మీ ఉసురు కోసుకున్నారు, ఎంతమంది మిమ్మల్ని తిట్టుకుంటున్నారు గమనించండి. మీ వాలంటీర్లు నిజంగా చెప్పమని చెప్పండి. అలాగే విద్యార్థులకు యువతకు చేసినంత కీడు మీరు ఈ 5 ఏళ్లలో ఎవరికి చేయలేదని చెప్పుకోవాలి. అంత కీడు విద్యార్థి లోకానికి కీడు అంటే ఒక తరాన్ని జడగొట్టినట్టు చేశారు. విద్యార్థులకు కావాల్సినటువంటి సదుపాయాలు నాడు నేడు కింద సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తున్నాయని వాళ్ళ వాటా మాత్రం ఖర్చు పెట్టారు. మీ వాటా ఇక కొన్ని చోట్ల పెండింగ్ పనులు పడిపోయినాయి. అది మీ వాళ్ళు బతకటానికి, మీ కాంట్రాక్టర్లు వాళ్ళు బతకటానికి చేశారు. ఆ ప్రిన్సిపల్స్ను, హెడ్ మాస్టర్లను వేధించారు. ఇంకా స్కాలర్షిప్పులు అంటే అవి మాత్రం ఏం పట్టించుకోలేదు. విదేశీ విద్యను పూర్తిగా పక్కన పడేశారు, ఎవరిని పంపలేదు. ఇక మీరు ఎట్టా ఉద్యోగాలు ఇయ్యరు కాబట్టి కోచింగ్ సెంటర్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఉన్న కోచింగ్ సెంటర్లు అసలు నిర్వహించలేదు. అందువల్ల 6 లక్షల మంది యువత ఈరోజు తల్లిదండ్రులతో పాటు పక్క దేశాలకు, పక్క పట్టణాలకు వలసలు పోవాల్సిన దుస్థితికి ఈరోజు యువతను తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థను మీ కమిషన్ల కోసం ట్యాబులు, కంప్యూటర్లు, ఆ బైజూస్, గీజూస్ లాంటి సంస్థలు కొని తోఫెలంట 1వ తరగతి పిల్లలకు తోఫెల విద్యను అందించేటువంటి స్థాయికి ఎదిగినారు. అలాంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మీరు రేపు స్వర్గానికి దారి వేస్తున్నామని చెప్పేసి బైబిల్ మాటలు చెప్తే ఎంతవరకు నమ్మాలో ఆలోచించండి. జగనన్న గారు, వారి క్యాబినెట్, వారి మంత్రులు, వారి ఎమ్మెల్యేలు వై నాట్ 175 అంటే ఎందుకు వేయాలి మీకు ఓటు అని మేము అడుగుతున్నాం.